ఓకే, హిట్ 3 ట్రైలర్ వచ్చేసింది. చాలా చాలా వెయిట్ చేస్తున్నాం, లైవ్ లో కూర్చున్నాం. ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ అండ్ చూడాలి ఎట్లుంటుందో. అండ్ శైలేష్ కొల్లలు గారి మీదనే డౌట్ ఇప్పటి వరకు. సో ఎట్లుంటుందో చూడాలి. సాయి కృష్ణ ఉన్నాడు. స్టీల్ బాల్స్ ఉండాలి ఈ టైప్ కట్ చేయడానికి, అంతే. చాలా అదొకటి గ్యారెంటీగా అంతకుమించి నేను అనుకున్నా చెప్పను. కానీ బ్రో మిక్స్డ్ మావా, ఇది చాలా మిక్స్డ్ రా నాకైతే మాత్రం. అంటే లైక్ మిక్స్డ్ కాదు బాను, దే నీడ్ టు హ్యావ్. నేను చెప్తున్నా కదా సంథింగ్, అంటే ఇది చాలా డేరింగ్ చెప్తా. దీనివల్ల సినిమాకి థియేటర్కి రాను అనేవాడు ఉంటాడు, వస్తాను అనేవాడు ఉంటాడు. అది మిక్స్డ్, ఐ అగ్రి. బట్ స్టిల్ ఈ ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ ట్రైలర్ నుంచి? స్టీల్ బాల్స్ ఉండాలి చెప్తున్నా కదా. నాకు అదే పాయింట్ అర్థం వాళ్ళు కావట్లేదు చెప్పేది. నాకు. అంటే లెజెస్ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటి, ఒక చిన్న పాప దగ్గర కత్తి పెట్టిర్రు. మనం చిన్న పాప అనేసరికి మన మైండ్ ఎటో వెళ్ళిపోయింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే లైక్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్, మన రియల్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ కొన్ని చూస్తుంటే ఒరే ఇది ఎటో వెళ్ళిపోయింది అనుకున్నా. కత్తి పెట్టిన తర్వాత నాకు వేరే ఎటో వెళ్ళిపోయింది. పాయింట్ అర్థం కావట్లేదు నాకు. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో వాళ్ళు చెప్పాల్సింది అంటే ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బ్రో. డెఫినెట్లీ సినిమా కూడా అలానే ఉంటుంది, అదే మనకు తెలుస్తుంది గ్యారంటీగా. ఎప్పుడైతే మనకి మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్, మెజారిటీ ఆఫ్ ద ట్రైలర్ వాళ్ళు ఒక అరీనా పెట్టుకొని వాళ్ళు అక్కడ ఏదో ఫైట్ చేస్తూ వైలెన్స్ ఏదో జరుగుతుంది, ముఖ్యంగా కోట్లు అవి వేసుకొని. ఐ థింక్ వాళ్ళందరూ ఫైటర్స్ అనుకుంటా నేను. ఇదంతా క్లైమాక్స్ లో జరుగుతుందేమో. బట్ నాకు అర్థం కావట్లేదు ఎక్కడ సింక్ చేస్తున్నావు ఏంటి, అక్కడ ఉండడానికి కారణం ఏంటి. పోనీ అది పాయింట్ అర్థం కాకపోయినా కానీ ఒక కిల్లర్ చేస్తే ఇప్పుడు హిట్ ఫ్రాంచైజీలోనే ఒక కిల్లర్ ఉంటాడు, లేదంటే హూడ్ అండ్ మిస్టరీ ఒకటి ఉంటుంది. దాన్ని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఏదో ఉంటుంది కదా. అది ఏది కూడా ఈ ట్రైలర్లో లేదురా. నాకు అక్కడ అనిపిస్తుంది వాట్ ద ప్రాబ్లం. నాకు అదే అర్థం కావట్లేదు. నాకు వెరీ వెరీ వియర్డ్. నిజంగా ఎవరు అంటున్నారు, నిజంగా చాలా వియర్డ్ ఉంది. వెరీ వియర్డ్. కానీ నేను చెప్తున్నా కదా, వాళ్ళు నీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, అద శాకంటి గారి ప్రవచనం రన్ అవుతూ ఉంటుంది కదా. ఎప్పుడైతే అన్ని ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్కడు ధర్మం వైపు నడవటానికి వాడు ఎన్ని ఇబ్బందులు పడతాడు అంటే, దీంట్లో లైక్ ద డిఫైనింగ్ సర్కార్. అండ్ ఆయన సర్కార్ అనే క్యారెక్టర్ ఏం చేయాలి ఇప్పుడు మనకు మళ్ళీ సర్కార్ అనే డెఫినేషన్ ఏంటి చెప్పు? 100 మంది అమాయకులు ఇబ్బంది పడినా పర్లేదు, కానీ ఒక క్రిమినల్ తప్పించుకోకూడదు. బట్ మనకేంటి, ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు ఇన్ లా. కానీ ఇక్కడ అలా కాదు, క్రిమినల్ తప్పించుకోకూడదు. సో దానికి వాట్ అర్జున్ సర్కార్ డస్ అనేది అక్కడ డెఫినేషన్ అనమాట. అర్జున్ సర్కార్ ఏం చేస్తాడు, ఎంత ఇబ్బంది పడతాడు, ఎలాంటి అడ్డదారులు దొక్కుతాడు దాన్ని సాల్వ్ చేయడానికి. ఇప్పుడు నీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు గట్టిగా తగిలిన వియర్డ్నెస్ ఏంటంటే, ఎప్పుడైతే ఆ పాప కత్తి పడుతుంది, ఆ కత్తి అర్జున్ సర్కార్ వాడే కత్తి, ఆ క్లైమాక్స్ లో స్ప్లిట్ చేసే కత్తి అది. అలాగే ఉంది మరి. అయితే కానీ ఆ కత్తి అర్జున్ సర్కార్ కాదు పెట్టేది, ఎవరో పెడతారు. అది నాకు తర్వాత కొంచెం పోగా అర్థమైంది. అంటే ఆ ఏరియాలో ఆ పాప ఉన్నది. అంటే ఇప్పుడు అక్కడ కేజెస్ లో ఉంటారు కదా, 1 by 1 మనుషులు ఉంటారు కదా. సో వాళ్ళలో ఆ పాప కూడా ఉంటది ఇంకొక కేసులో. ఓకేనా? సౌండ్ వచ్చింది మనకి, అట్లా సౌండ్ వచ్చింది. అది ఉందో లేదో మనకి తెలియదు. ఎడిటింగ్ చెప్తున్నా ట్రైలర్ మ్యాజిక్ కావచ్చు అది. దాంట్లో అక్కడ ఉందో లేదో మనకి తెలుసు. ట్రైలర్ మ్యాజిక్ అదేనది. అంటే రియాక్షన్ కూడా చూడు, అర్జున్ సర్కార్ రియాక్షన్. ఇట్ మైట్ బి హిస్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సమ్ వియర్డ్, లైక్ ఒక చిన్న పాప సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. సో ఇది ఎంత ఏంటంటే, వాట్ హీ డస్ అవుట్పుట్ కావాలంటే, లేదా ఆయనకి రిజల్ట్ కావాలంటే ఎన్ని దారులు దొక్కుతాడని. బట్ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చాలా సూదింగ్ మ్యూజిక్లో అంటే నీకు హైలు లోలు తీసుకెళ్లకుండా ఒక ప్రాసెస్లో. అంటే నేను అదే చెప్తుంది, సినిమాకి ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి ట్రైలర్ కట్ వల్ల. అందుకని స్టీల్ బాల్స్ చెప్పింది. నువ్వు డిఫైన్ చేస్తున్నావు వాట్ అర్జున్ సర్కార్ ఇస్, బట్ ప్రాబ్లమ్ ఇస్ లైక్ నీకు హిట్ కి హౌ యు ఆర్ కన్వేయింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కట్. ఇప్పుడు మొన్న వచ్చిన ఫస్ట్ లాటి ఏదైతే ఉందో, లాటి టీజర్, దట్ వాస్ వాట్ అర్జున్ సర్కార్ ఈస్. మనకు అర్జున్ సర్కార్ అంటే ఎలా అంటాడో మనకి అది డిఫైన్ చేసేసింది. ఐ హావ్ నో ప్రాబ్లం కాబట్టి ఆ మోటివ్ కూడా నాకు అవసరం లేదు, ఎందుకంటే ఆ మోటివ్ నేను మూవీలో చూసేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. ఏదైతే నువ్వు చెప్పినావో ఆ ఇంట్రొడక్షన్ నాకు అర్థమైపోయింది. నేనేమంటున్నా అంటే, దిస్ ఈజ్ అ హిట్ మూవీ, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ హిట్ ఫీల్స్. అది అంటే అది గుడ్డో ప్యాడ్ అని నేను చెప్పాను ఇప్పుడు, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నేను చెప్పేస్తాను, దాని ఇబ్బంది ఏం లేదు నాకు. బట్ లైక్ హిట్ అనుకున్నా కానీ, లైక్ నువ్వు హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అనుకున్నా, పోనీ ఇది ఒక క్యారెక్టర్ స్టడీ టైప్ ఉందని అర్జున్ సర్కార్ అని ఒక క్యారెక్టర్ పెట్టుకుని అదే క్యారెక్టర్ స్టడీ అనుకున్నా కానీ, యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ సిమిలర్ వైబ్స్ ఫర్ హిట్ అనే ఫీలింగ్. అంటే హిట్ నుంచి నాకు ఏ సిమిలర్ వైబ్ ఇక్కడ దీనిలో రాలేదు నా ఫీలింగ్. అక్కడ నాకు అక్కడ ఐఎమ్ సీయింగ్ సంథింగ్ ఎల్స్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు. కరెక్టే వైలెన్స్ ఉంది, కరెక్టే నాని ఉన్నాడు, కనబడుతుంది హిట్ అని హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అని చెప్పేసి అక్కడ కనబడుతుంది. కొన్ని ఓటీసీ సిమిలర్ మనకు ఓటీసీ కొంతమంది తెలిసిన ఫేసులు కనబడుతున్నాయి. డెఫినెట్లీ రావు రమేష్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నారు, క్యారెక్టర్. బట్ ఇట్ ఈస్ లైక్
ఇది సెపరేట్, ఇది ఒక హిట్ ఫ్రాంచైజ్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చూపెట్టకపోయినా పర్లేదు, బట్ హింట్ అనేది వాళ్ళు కదా అని ఫీల్ నాకు అక్కడ అట్లా అనిపిస్తుంది. ఐ అగ్రీ. కానీ నాకు నా పర్సనల్ అయితే ఐ లవ్ ద ట్రైలర్. మామూలుగా నచ్చలేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఎంటర్టైన్మెంట్ ఆర్ ద వే యూ కట్ ద ట్రైలర్ ఆర్ ఎంగేజ్మెంట్ అనే దానికంటే ఇది ఇంటెన్షనల్లీ కట్. కొంతమంది ఏంటంటే నా దగ్గర ఏ ఫుటేజ్ ఉంది, నేను దాన్ని ఎలా కట్ చేస్తే జనాలకు అర్థం అవుతుందని ఆలోచించి కట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇది అలా కాదు, ఇంటెన్షనల్లీ దే వాంట్ టు షో us దిస్ వే. అదే అందుకనే దట్ ఈస్ ద అది చెప్తున్నా, స్ప్లిట్ అవుతారు ఆడియన్స్. అంటే ఇప్పటి వరకు థియేటర్కి వెళ్దామని అనుకునేవాడికి అండ్ ద టీజర్ దట్ హిట్ 3 ఇచ్చిన టీజర్ ని చూసి ట్రైలర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ని లేపాలని అంటే వాడు అడ్వాన్స్ బుకింగ్ కోసం లైక్ థియేటర్ ముందు వెయిట్ చేయాలి టికెట్స్ తెచ్చుకోవడానికి. అట్లీస్ట్ అలా ఉండేవాడిని ఆపోజిట్ లో తిప్పే అవకాశం ఉంటుంది. ఏ ఇంట్రెస్ట్ లేనోడిని ఇంట్రెస్ట్ తెప్పించే అవకాశం ఉంటుంది. కంప్లీట్లీ స్ప్లిట్ ట్రైలర్ అది. బట్ ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. నీకు నచ్చింది కాబట్టి నాకు టెక్నికల్ ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాయింట్ అర్థం కాదు. అంటే కరెక్టే, అర్జున్ సర్కార్ అని ఉన్నాడు, కిల్లింగ్స్ అవుతున్నాయి, కిల్లింగ్స్ జరుగుతున్నాయి, ఒక చిన్న పాపని చూపిస్తున్నారు, డెఫినెట్లీ అది ఒకటి ఉన్నా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ అ ఫ్రాంచైజ్, డెఫినెట్లీ అది ఒకటి అనుకున్నా, ఒక యూనివర్సల్ ఫ్రాంచైజ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఆ సిమిలర్ వైబ్ అవుట్ లేదు, నో డౌట్ అబౌట్ ఇట్, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్, నాకు ఇబ్బంది లేదు, అది లేకున్నా ఇబ్బంది ఏం లేదు. బట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి తర్వాత వాళ్ళు ఉండే ప్లేసింగ్ కూడా నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కరెక్ట్, ఇప్పుడు అర్జున్ సర్కార్ అంటే దెబ్బలు తగిలినాయి, వాడు మంది వేసుకుంటున్నాడు, తర్వాత రాసుకుంటున్నాడు, అడ్రినల్ రష్ అయిన తర్వాత యూ డెఫినెట్లీ హ్యావ్ దట్, వాగి ఇట్లా అదురుతుంది, బాడీ అదురుతుంది అని ఏమంటారు, వణుకొస్తుంది, అది మనుషులకు వస్తుంది, అది వస్తుంది, అది ఒకటి జరుగుతుంది, ఇవన్నీ ఉండే గ్యారంటీగా. నా బాధ ఏంటంటే వాట్ ఎవర్ ద ఇంటెన్షన్ ది ట్రైడ్, ఇంటెన్షన్ గా ఇట్లా పెట్టాలనుకున్నా కదా, నాకు అది నచ్చలేదు. దట్ ఈస్ ద పాయింట్. అదే దిస్ విల్ స్ప్లిట్ ఆడియన్స్ మ్యాన్ ఫర్ షూర్. అది థాట్ అరే చూడరా, టిపికల్ ఒకటి నువ్వు థియేటర్ తీసుకురావాలంటే నువ్వు ఎలా స్టార్ట్ చేయాలి ట్రైలర్ ని అంటే, యూజువల్లీ 1-on-1 కి ఒక ట్రామానో లేదంటే ఒక పాయింట్ ప్రూవ్ చేసి దానికి మనవాడు ఏం చేస్తున్నాడు దానికి నిదానంగా తీసుకెళ్ళి ప్యాటర్న్ హైలో లేపేసి ట్రైలర్ ఎండ్ చేయాలి. బట్ దీంట్లో హైలో లేపన కానీ చాలా సటిల్ గా లేపారు. నీకు 1లో అది సారీ టీజర్ లో నీకు వచ్చిన గోరీ ఫీల్ దీంట్లో రాలే, కానీ దానికంటే దీంట్లో ఎక్కువ గోర్ ఉంది. కరెక్టే, నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు, అదే ఉంటుంది ద వే ద కట్ ఇస్ వెరీ వియర్డ్. యా, ట్రైలర్ అంటే ఏంట్రా, ముఖ్యంగా ఒక సినిమా చూడాలా వద్దా అని చెప్పేసి జడ్జ్ చేసుకునేటట్టు ఉండాలి. స్టోరీ ఏంటి అసలు, పోని పాయింట్, అసలు సినిమా పాయింట్ ఏంటి, నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి అనేది చెప్పడానికి ఉండాలి. కరెక్ట్, మనకి అర్జున్ సర్కార్ అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఇంత వైలెన్స్ ఉంది, గ్యారంటీ, ఇవన్నీ ఉన్నాయి కరెక్టే. బట్ సినిమా పాయింట్ ఏంటి, స్టోరీ పాయింట్ ఏంటి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చూపెట్టాలన్న ఫీలింగ్ అన్నట్టు. ఇప్పుడు లెట్స్ చేస్తే ఫస్ట్ ట్రైలర్, ఫస్ట్ హిట్ కానీ సెకండ్ హిట్ కానీ ఏం జరిగింది, ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఆ మర్డర్ జరిగింది, దాని ఇన్వెస్టిగేషన్ చేసేది అనేది ఒక పాయింట్. ఫస్ట్ 2 సినిమాలు అలానే ఉంటాయి, ఏ ట్రైలర్ అయినా అంతే. ఇప్పుడు లెట్స్ సే సరిపోద్ద శనివారమే తీసుకుందాం, దాంట్లో పాయింట్ ఏంటి, సోకులపాలెం అనే ఒక విలేజ్ ఉంది, సోకులపాలెం అనే విలేజ్ కి ఒక పోలీసు వాడు వచ్చేసి రావణాసుడు లెక్క చేస్తుంటే, శనివారం మాత్రమే కొట్టే ఒక హీరో వచ్చేసి వాళ్ళని ఎలా సేవ్ చేస్తున్నాడు, అదొకటి మనకి ట్రైలర్ వల్ల కన్వే అవుతుంది. హిట్ 3 నుంచి ఏం కన్వే అయిందా నా క్వశ్చన్. ట్రైలర్ అదే చెప్తాను, దే డిడ్ంట్ డు ఎనీథింగ్ అంటే అది నాకు పోయింది. ఒక ట్రైలర్ డెఫినేషన్ వీళ్ళు ఫాలో అవ్వలేదు, అదేగా చెప్తుంది స్టీల్ బాల్స్ అండ్ లైక్ దేర్ ఇంటెన్షనల్లీ డిడ్ దిస్. ఐ డోంట్ నో వై. ఇది స్ప్లిట్ చేస్తుంది ఆడియన్స్ ని, దట్ ఫర్ షూర్. ఇప్పుడు నేను స్ప్లిట్ చేయాలా, నాకు అసలు అదే డౌట్ కొడుతుంది, ఏంటప్పా అని. కదా నేను చేసింది అదే అంటుంది, నేను స్ప్లిట్ చేస్తుంది. ఇంటెన్షన్ ఏంటనేది నాకు స్టిల్ అర్థం కావట్లేదు. బట్ దే డిడ్ దిస్ ఇంటెన్షనల్లీ. బట్ నాకు పర్సనల్ గా నేను ఒక ఫుటేజ్ చూసి ఇట్ గేవ్ మీ ఇంట్రెస్టింగ్ వైబ్స్ అని అంటే మాత్రం నాకు ఇది ఇంట్రెస్టింగ్ వైబ్స్ అయితే వచ్చింది. ఐ లవ్డ్ ఇట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే మనకి సైంధవ్ గానీ మన శైలేష్ ఎలాంటి సినిమాలు చేస్తాడో దానికి డిఫరెంట్ గా ఉండడం వల్ల ఐ నో దట్ ఇంకా చాలా ఉంది సినిమాలో. ఇంకా మనం నేనైతే క్వశ్చన్స్ చేస్తున్నానో అవన్నీ సినిమాలో ఉన్నాయని నాకు తెలుసు. బట్ ట్రైలర్ లో అది రిఫ్లెక్ట్ కాలేదు అంటున్నా, అంతకంటే ఇంకేం. ఒక ట్రైలర్ అనేది ఒక ఆడియన్స్ ని థియేటర్ దగ్గరికి తీసుకెళ్లే బిగ్గెస్ట్ చీపెస్ట్ మీడియం. నువ్వేం ఖర్చు పెట్ట అసలు ట్రైలర్ వదిలేదు, జనాలు పరిగెత్తుకొస్తారు. బట్ ఇది జైలా, అది ఇన్ యువర్ వర్డ్స్ అది పక్కా. ఐ రియల్లీ అగ్రీ, దిస్ విల్ స్ప్లిట్ ఆడియన్స్, దిస్ మైట్ స్ప్లిట్ ఆడియన్స్. అది నిన్ను ఇప్పుడు థియేటర్ కి జనరల్ గా నువ్వు ఒక 5 నిమిషాల్లో గబాలనే బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ వెళ్ళిపోయి బుక్ చేసుకున్నాడు ఆలోచిస్తాను. యూ విల్ హ్యావ్ సెకండ్ థాట్స్. అదే ట్రైలర్ సెకండ్ ట్రైలర్ ఉంటది అనుకుంటున్నా. నాకు ఎందుకు లైక్ దిస్ పాయింట్ చెప్పాలి కదా బ్రో, పాయింట్ చెప్పాలి. ఇంకా పాయింట్ చెప్పలేదు, ఈవెన్ మనకి ఫస్ట్ దాంట్లో చెప్పలేదు, క్యారెక్టర్ చెప్పారు. ఇప్పుడు ఒక వైబ్ ఇచ్చారు, వైబ్ మాత్రమే ఇచ్చారు, పాయింట్ చెప్పలేదు స్టోరీలో. దీంట్లో ఇది వైబ్ ట్రైలర్ వైబే.
అరే నాకు తెలిసి ఇది కూడా వైబ్ ఉంటది లైక్ వైబ్ వుడ్ బి మచ్ డిఫరెంట్. ఎందుకంటే నాకు టీజర్ కి ట్రైలర్ కి చాలా తేడా ఉంది. ఈవెన్ ఏదైతే వైలెన్స్ అది చూపిస్తున్నారో ఇట్స్ నాట్ దాట్ ఓకే ఇది వైలెన్స్ జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది, చాలా చూడలేకపోతున్నా అనేంత రేంజ్ లో లేదు. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీల్ అట్లా లేదు, ట్రైలర్ జరుగుతుంది, ఫైట్ జరుగుతుంది, ఇక్కడ ఇట్లా నరుకుతున్నారు, అట్లా అయిపోతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ లాటి ఏదైతే టీజర్ వచ్చిందో టీజర్ లో నాని నరకడం చూసి లెక్క సగం నరుకుతాడు, ఇట్ గేవ్ దట్ ఫీల్. ఇది ఇవ్వలేదు, లైక్ వాళ్ళ ఆ ఇంటెన్షన్ తో చేయలేదు గ్యారంటీగా. ఇది బట్ కూడా ఐ థింక్ అది అదే ఉంటుంది. సో చూడాలి ఎట్లా ఉంటుందో. ఏమో అరే బ్రో నాని, ఐ థింక్ నాని క్యారెక్టర్ టర్న్స్ ఇంటూ డెక్స్చర్ అంటే ఐ డోంట్ థింక్ సో, అట్లా కాదు కానీ లైక్ వైలెన్స్ ఉంటది. అట్లా ఏం అనుకోవట్లేదు నేను. అరే వినపడుతుందా? ఇప్పుడు చెప్పు హలో. ఇప్పుడు చెప్పు. ఓకే. నేను అనేది ఏంటంటే నువ్వు ఇప్పుడు బై బుక్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్ స్టెప్ బై స్టెప్ వెళ్తే మాత్రం ఇది మాత్రం ఒక స్టెప్ పైకి పట్టుకెళ్ళాలి సినిమాని. ఉమ్, ఐ అగ్రీ. కానీ నేను ఇది ఒక ఇండివిజువల్ ఫుటేజ్ గా తీసుకుంటే ఆర్ ఇండివిజువల్ పిఆర్ గా తీసుకుంటే మాత్రం ఐ లవ్ ఇట్. yeah. అది ఇప్పుడు నువ్వు అదే టీజర్ వచ్చాక ట్రైలర్ ఇంకెంత లేపాలి, అది ఆ అడ్రినలిన్ తోనే ఇట్ షుడ్ గెట్ అస్ టు బుకింగ్స్. దట్స్ హౌ ఎన్ ఓపెనింగ్ ఫర్ ఎ ఫిలిం గెట్స్. అలా తీసుకుంటే మాత్రం ట్రైలర్ డిడ్ంట్ డూ ఎనీ హెల్ప్. Yeah, I agree. అది దిస్ ఇస్ స్ప్లిట్ ఆడియన్స్ ఫర్ షూర్. యా సో మీ థాట్స్ ఏంటి అసలు హిట్ 3 ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ ఆన్ ద వాల్ అంటే లైక్ థియేటర్కి వెళ్తానా లేదా అనేది అసలు అవసరమే లేదు. ట్రైలర్ ఎలా ఉంది అనే దగ్గర వెళ్తాను. మాత్రం నాకు తేడా కొడుతుంది. సో చూడాలి ఎట్లా అనిపిస్తుందో. మీ Yeah. థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. మాతో అగ్రీ చేస్తారా, డిసగ్రీ చేస్తారా, బూతులు తిడతారా, మీ ఇష్టం చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ విత్ సాయి కృష్ణ పెనుగొండ సైనింగ్ ఆఫ్.